సో అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు గువాహటి ఐఐటి క్యాంపస్ నుంచి అయితే వదిలి వెళ్ళిపోతున్నాం. మన సామాన్లన్నీ బయటికి తీస్తుండు మనోడు. సామాన్లు వచ్చేసి అన్న వాళ్ళ షాప్ దగ్గర. భయ్యా క్యా నామ్ హై? ठाकुर अनिल ठाकुर। अनिल ठाकुर कहाँ से? बिहार से हूँ। अच्छा మన సామాన్లు మొత్తం ఇక్కడనే పెట్టినాం. पवन सिंह कुमार, आप लोग कहाँ जा रहे हैं? आप कुछ बोलेंगे? थैंक यू भैया सामान हमारा रखने के लिए. రాజేష్ भाई రాజేష్ నేను వదిలి వెళ్ళిపోవాలంటే అయితే లేదు నాకు. भाई मदार जान मदार हो मदार जान मदार తెలుగు మాట్లాడు. తెలుగుగా మంచిగా వెళ్ళండి. నాకు కూడా బాధ అవుతుంది. ఐఐటిలో మంచిగా తిని తిరిగినావు. 2 కిలోలు పెరిగినావు. నేను 4 కిలోలు తగ్గినా. ఎట్లా ఎందుకు తగ్గినావు? ఏంది ఎందుకు తగ్గినా అంటే మా CEO దమ్ చేస్తుండ్రు రోజు ఫోన్ చేసి. వాని వల్ల నేను 4 సో మనవానికి కొత్తగా జాబ్ వచ్చింది. ప్యాకేజ్ వచ్చేసి 12 లక్షలు. అయితే వాళ్ళ CEO అంట దమ్ చేస్తుంటాడంట. ఎప్పుడు ఫోన్ చేస్తే తినడానికి వచ్చినా తిని ఆపేసి ముందు పని చేసుకొని అంటాడు. అంటే మనవాడు ప్లేట్ వదిలేసి ఇక ఉరుకుంటూ వెళ్ళి పని చేస్తాడు. అవునా? కొంచెం తక్కువ, అంతేం లేదు కానీ తక్కువదే. దమ్ చేస్తాడు. వాని వల్ల 4 కిలోలు తగ్గినా. మనం వెళ్ళిపోతున్నాం. రాజేష్కి అయితే చాలా మిస్ అవుతున్నాం ఈ రోజు నుంచి. ఇక రాజేష్ని మిస్ అవ్వడమే. ఓకే బాయ్ బ్రో. ఓకే బాయ్. काय त्रास भाव का तू? अच्छा बाय बाय. సరే పదరా దామాగా ठीक जा రైట్ బాయ్ బాయ్ హేమంత్. సో గైస్ మనం వెళ్తున్నాంగా. ఇది బ్రహ్మపుత్ర నది ఫ్లేవర్ అన్నమాట. బ్రిడ్జ్ కింద నుంచి అయితే బ్రహ్మపుత్ర నది వెళ్తూ ఉంటుంది. ఇది ఓల్డ్ ఫ్లేవరు. ఇంకొక ఫ్లేవర్ కూడా కట్టిరు. అది అటు సైడ్ ఉంది, మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. సో గాయస్ మనమైతే మేఘాలయలో ఎంటర్ అయినాం. ఎంట్రీ అవ్వగానే ఘాటీలతో అయితే మనం స్వాగతం పలికింది మేఘాలయ. షిలాంగ్ వరకు మామూలుగా ఘాటీలు ఉంటాయంట. షిలాంగ్ దాటిన తర్వాత మొత్తం ఘాటీలే ఉంటాయంట. మరి ఏమో చూద్దాం ముంగలు వెళ్ళి ఎట్లాంటి ఘాటీలు అవి ఏంది ఏం కథ. రావడానికి కొద్దిగా ఎగ్జైట్మెంట్గా ఉందనుకో మేఘాలయకి. మొత్తం కొండలే ఉన్నాయి. బాగుంది కానీ చూడాలి ముంగలు వెళ్ళిన తర్వాత ఎట్లా అవుతుందో. మరి పెట్రోల్ బంక్స్ కూడా ఏదో తవ్వి పెట్టిరు మొత్తం. ఇంకా ఇలా చూస్తారు అది అనిపిస్తుంది. మరి మనమైతే అక్కడి నుంచి 25 నుంచి 30 కిలోమీటర్లు వచ్చినాం. మరి మా దుబ్బి సస్తున్నాము. పక్కనే గుట్టలు ఉన్నాయి. ఎండ కూడా బాగానే పడుతుంది ఈరోజు. ఎంతసేపు దుబ్బాలో ఏమో మరి. లేకుంటే మేఘాలయ మొత్తం దుబ్బుకుండానే తిరగాలి. సో గైస్ మనమైతే దుబ్బుకుంటూ వచ్చినా మొత్తం అడిగే ఉంది. ఘాటీలు. సో గైస్ మనమైతే తినడానికి ఆగినాం. ఇక్కడ ఒక చిన్న హోటల్ లాంటివి ఉంటుంది. ఇక్కడ మొత్తం చెక్కలతో పెట్టారు. మనం ఇక్కడ చిన్న హోటలు. ఎగ్ కర్రీ అన్నం అయితే చెప్పినాము 80 రూపాయలు అంట.
ఎట్లుంటుందో మనకు తెలియదు, చూద్దాం. ఇక్కడ వాటర్ వచ్చేసి కూల్గా ఉన్నాయి అబ్బా, చెయ్యి గడికే కానీ కూల్ ఉన్నాయి. మనము ఎగ్ కర్రీ చెప్తే ఇట్లా అన్నం తీసుకొచ్చింది ఆమె. ఇది ఏదో ఆలుగడ్డలు ఉన్నాయి ఇక్కడ. ఎగ్ అంటే ఇట్లా సపరేట్గా ఇస్తారు మరి ఇక్కడ. ఇది పప్పు. ఈ అన్నం సరిపోద్దా మనకు? అసలే సరిపోదు. ఏం తీసుకుంటే ఎక్స్ట్రా ఏమైనా అడగాల మరి, లేకుంటే చూద్దాం. ఏంది ఇది? ఉప్పు లేదు. ఇదేందో నేను పచ్చడి అనుకున్నా, ఇది పచ్చడి కాదు, కారం పచ్చడేమో నాకు తెలిసి. నీళ్ళు అన్నం తింటే మేలే కదరా. ఇంకా ఏం చేయలేము మనం, తిని వెళ్ళిపోవాల్సిందే. అయితే మనం ఈరోజు స్టే మాత్రం ఇక్కడనే పెట్రోల్ బంక్ చూసుకొని ఇక్కడనే అయితే స్టే చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ 5కి చీకటి అయిపోతుంది మొత్తం. ఇంకా ఏడ దొరికితే ఆడ తీసుకోవాలి, లేకుంటే మనకే ఇబ్బంది. ముందే మేఘాలయ అది సేఫ్టీ లేదు అది ఇది అంటున్నారు. మనకు కూడా తెలియదు, మనం వచ్చినాం ఇప్పుడే కాబట్టి. మనకైతే ఇప్పటివరకు ఏం లేదు, ఏం ఎట్లాంటి చెడైతే జరగలేదు. స్టార్టింగ్ ఈరోజు కదా, సరే చూద్దాం. ఈ రోజు నుంచి మన బ్లాగ్స్ అయితే రోజుకి 2 రోజులకి ఒక వీడియో అయితే అనుకుంటున్నాను. మరి ఇది ఎప్పటి ఎంతవరకు అవుతుంది, ఎందుకంటే ఘాటీలో ఉన్నాయి కదా, ఘాటీలో మనం ఎక్కువ నడవలేము, మొత్తం తోసుకుంటూనే వెళ్ళాలి. సైక్లింగ్ అయితే చేయడానికి కుదరదు ఇక్కడ. ఉంటాను మరి. సో అందరికి జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం లేచి ఇక స్టార్ట్ అవ్వాలి, ఫ్రెష్ అప్ అయ్యి టెంట్ గిట్ట తీసుకొని వెళ్ళిపోవాలి. చల్లగా ఉంది ఇటు మాత్రం మొత్తం. చూద్దాం. ఇంకా నిద్ర వస్తుంది నాకు, కానీ తప్పదు, వెళ్ళిపోవాలి. రెడీ అయ్యి సో గైస్ మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. ఇక్కడ ముంగల ఒక టోల్గేట్ ఉంది. ఏం రా సలి హైదరాబాద్ సే. అరే అక్కడ నుంచి 1 కిలోమీటరే వచ్చినాం మళ్ళా. నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వచ్చి నా తెలిసి సైకిల్ అవసరం లేదు, నడుచుకుంటూనే వెళ్ళిపోవాలి అంతే. అక్కడ ముంగల ఒక రైడర్ ఆగిండు, మన కోసమే అనుకుంటా మరి. హాయ్ తెలంగాణ. హాయ్ అన్నా. టీఎసా? తిరిగానా? అవును. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది? హైదరాబాద్ నుంచి. 61 days అవుతుంది ఇప్పుడు. ఎక్కడన్నా ఇది? మాది ప్రాపర్ కాకినాడ, ప్రెసెంట్ నేను కొచ్చిలో ఉంటాను. ఓకే. ఒక 20 days ప్లాన్ చేసుకుని వచ్చాను. అంటే గ్రూప్ ట్రిప్ వెళ్ళాను. ఈరోజు నుంచి సోలో రైడ్ అనమాట. సో గువాహటి లైక్ తవాంగ్ చేశాను అనమాట. తవాంగ్ కంప్లీట్ చేసుకుని తవాంగ్ వెళ్ళినారా? ఇప్పుడు ఎక్కడ వరకు? ఇప్పుడు నేను మేఘాలయ స్టార్ట్ చేశాను. మేఘాలయ కంప్లీట్ చేసుకుని సిలిగురికి వెళ్ళి సిలిగురిలో బైక్ పార్సిల్ చేసేస్తామండి. తర్వాత నేను వెళ్తాను. అంటే రెంటాలా ఇది? ఇదే నాదే ఉంది. బైక్ పార్సిల్ చేశాను. పార్సల్ చేస్తాను. 20 daysలో ఇవన్నీ కవర్ అవ్వని చెప్పేసి అని చెప్పి. ఎన్ని రోజులు అయిందన్న ఇప్పటికి? 2nd April స్టార్ట్. 20 days అంటే 11 హాలిడేస్ ఉన్నాయి, 9 లీవ్స్ పెట్టుకుని టోటల్ 20 days కంప్లీట్ చేద్దాం.
ఫస్ట్ అక్కడి నుంచే బైక్తో వద్దాం అనుకున్నాం, మళ్ళీ ఇవన్నీ కవర్ అవ్వు అని చెప్పేసి 2-3 డేస్ సెపరేట్గా ప్లాన్ చేసుకోవడం ముందుకు అని. ఇప్పుడు చిరపుంజి నుంచి రిటర్న్ అవుతారు, చిరపుంజి అయిపోయిన అటు నుంచి సిలిగురికి వెళ్ళిపోతారు. డౌకి వెళ్ళారా? డౌకి వెళ్తారా? డౌకి డౌట్, టైం బట్టి సిచ్యువేషన్ బట్టి 6 డేస్లో కంప్లీట్ చేసుకుని సిలిగురి. సో ఇప్పుడైతే మనం మేఘాలయలో ఫుడ్ తింటున్నాం. మొత్తం ప్రైస్ పెద్దగా ఉంది కొద్దిగా. ఇచ్చారు మనకి. ఈ ఫుడ్ చూస్తుంటే నాకు వెస్ట్ బెంగాల్ ఫుడ్ ఏమంటారు ఒడిశా ఫుడ్లా ఉంది. సేమ్ వాళ్ళు కూడా ఇలానే ఇస్తారు, ఇలానే యాజ్ ఇట్ ఈజ్గా. సో టేస్ట్ చూస్తే ఎట్లుంటుందో మరి తెలియదు మనకి. బాగానే ఉంది కానీ ఉప్పు తక్కువ ఉంది అంతే. సో గైస్ మనం అయితే అన్నం తినేసి అయితే వచ్చినాం. లొకేషన్లు మాత్రం బాగానే ఉన్నాయి కానీ ఘాటీలు ఉన్నాయి అనుకోర్రి. ఇంకా షిలాంగ్ వెళ్ళాలి మనం. షిలాంగ్ ఇక్కడ నుంచి ఎంత 40 ఉండొచ్చు మేబీ. ఇక్కడ తిన్న ప్లేట్ వచ్చేసి 130 రూపీస్. మంచి ప్లేస్ వస్తే చూపెడతాను, ఇంకా అంత మంచిగా అయితే రాలేదు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం మంచి ప్లేస్ ఎక్కడైనా వస్తుందా లేదా అని. సో గైస్ మనమైతే కిందికి వెళ్ళి సైక్లింగే చేసిన, అసలు ఏడా ఆపలేదు. అక్కడ చేసుకోవచ్చు. మొత్తం వెనక నుంచి వస్తున్నా మొత్తము. ఏదో బస్ స్టాండ్ లెక్క ఉంది చిన్నగా, ఇక్కడ కూర్చున్నాను. ఇవి ఎక్కడానికి మైండ్ సెట్ చాలా యూజ్, గుండె ధైర్యం కావాలా ఇది ఎక్కాలంటే. ఎక్కుదాం, ఇంకా ఉంది ముంగల. ఎందుకంటే ఈరోజు ఎండ కూడా చాలా కొడుతుందబ్బా. కష్టపడి ఎక్కినప్పుడు సుఖం కూడా ఉంటుంది. డౌన్ వచ్చేసింది. మై గాడ్ తాడో అనుకుంటా బాగుందా. సో మనం అయితే ఇక్కడ ఆగినాము. ఆగేసి ఇక్కడ చిన్నగా వాటర్ ఫాల్ లాంటిది ఉంటుంది. సో ఇక్కడ చిన్న ఇల్లు. హాయ్ హాయ్ బాయ్. సో వాళ్ళకు ప్రేమతోనే పిలవాలి, మనకు తెలియదు ఎట్లుంటారో. సో ఏదో వాటర్ ఫాల్ లా ఉందని వచ్చినాం. హాయ్ భయ్యా, कैसा हो? अच्छा हो? अच्छा है. हाँ? खाना खा लिया? हाँ. ये वाटरफॉल है? हाँ? हाँ हाँ. కొద్ది హిందీ మాట్లాడుతుండే అతను, కానీ తెలియదు మరి. సో ఇక్కడ ఉందామంటే మేము వాళ్ళ భాష మాకు అర్థమైతే లేదు, మా భాష వాళ్ళకి అర్థమైతే లేదు. సో లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇల్లులు కూడా మొత్తం కట్టెలతో కట్టారు. వీళ్ళకు కరెంట్ బిల్లు కూడా ఉంది, మీటర్ కూడా ఉంది. సో ఈ కాక మనకు వచ్చేసి ఏమంటున్నాడో మనకు అర్థమైతే లేదు, వాళ్ళ భాష ఏందో కూడా మనకు తెలియదు. సరేలే వెళ్ళిపోదాం ఇక.
కొద్దిసేపు వాటర్ ఫాల్ చూసుకొని వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. మరి వాళ్ళకు ఇంగ్లీష్ రాదు, హిందీ కూడా రాదు, బట్ ఏమంటున్నారో అర్థమవుతలేదు. ఉందాం అనుకున్నాం కానీ ఇది ఏమంటారు, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగాలేదంటే మాట్లాడడం వాళ్ళకు రావట్లేదు, మాకు వాళ్ళ లాంగ్వేజ్ రావట్లేదు, వాళ్ళకి హిందీ కూడా రావట్లేదు. సో ఉండలేకపోయాం. కొద్దిగా ఎవరైనా పిల్లోడు మాట్లాడడం కొద్దిగా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా మాట్లాడేటోడు ఉంటే ఖచ్చితంగా ఉండేటోళ్ళు. ఏం చేద్దాం. సో గైస్ ఈరోజు అయితే 32 కిలోమీటర్లు వచ్చిన అక్కడి నుంచి, రావట్లేదు. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇక్కడ స్టే చూసుకున్నాం. ఇక్కడ ఎందుకంత తొందర స్టే అంటే చెప్పలేం, ముంగల దొరకవచ్చు దొరకకపోవచ్చు. ముందే ఇటు మొత్తం అడవిలే ఉన్నాయి. సో దానికోసమని ముందు జాగ్రత్తగా తీసుకున్నాం. రోజుకు 30 వెళ్తే చాలే మనకి, ఇంకేం చేస్తాం అని నేను అనుకున్నా. సో ఇవాళ వీడియో అంతే. నిన్నటిది ఈరోజు కలిపి పెడతాను. ఎక్కువ లెంగ్త్ అయితే డివైడ్ చేసేస్తాను. లెంగ్త్ కరెక్ట్ అయింది అనుకో ఒకటి దాంట్లో వచ్చేసి. ఉంటాను మరా. జై హింద్, జై భారత్.